హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు లిటిల్ షెఫ్. టైమ్ 12:24. నాకు ఆకలి అవుతుందని మా మమ్మీకి పాస్తా చేయమన్నా. ఇప్పుడు చేస్తుంది. టైం 12:27. పాస్తాని నీటిలో పెట్టి ఉడికిస్తుంది. బాగా ఉడుకుతుంది, కానీ నాకు ఆగడం లేదు, అందుకే దాంట్లో చేసి పెట్టా. తర్వాత స్పూన్ తోటి కలిపి ఉడికిందో లేదో చూసి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి కట్ చేసి పెట్టిన క్యారెట్ వేసింది. తర్వాత చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా వేసేసాను. తర్వాత అవన్నీ ఫ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది మిడ్ నైట్ నాకు అడిగాడు, వాడికి చాలా ఆకలిగా ఉంది అంటే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక పాస్తాని రెడీ చేశాను. ఈలోపు పాస్తా కూడా ఉడికిపోయింది చక్కగా. దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. షిఫ్ట్ చేసేసి మనం దానిపైన మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి వేసేసుకోవాలి. కొంచెం ధనియా పొడి, కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను. ఆ తర్వాత మిరియాల పొడి కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలాను కూడా వేసేసాను. తర్వాత సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా కొంచెం అంత కారం, చాలా ఎక్కువ కాదు, కొంచెంగా లిటిల్ బిటిల్ కారం వేసేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా నేను దాంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు అదంతా కలిసేలాగా మంచి చక్కగా కలిపేసుకుని తర్వాత పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. ఎమ్మి ఎమ్మి పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వాడి యొక్క ఎక్స్ప్రెషన్స్ చూడాలి, ఇది ఎలా ఉందంటాడో ఏంటో. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాడి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఎలానో ఉంది. ఎలా ఉంది పాపా? సూపర్. మా మమ్మీ చాలా బాగా చేసింది. టేస్ట్ చాలా బాగుంది. చెప్పాలి పప్ప.